గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఇప్పుడైతే ఒక పని మీద బయటకు వెళ్తున్నా, ఒక షూట్ కోసమే. సో అది మ్యాటర్ అనమాట. ఇద్దరం మ్యాచింగ్ చేసుకున్నాను, చూసారా? ఆయన అయితే మొన్న కొత్తగా కొనుక్కున్నారు షర్ట్ అయితే. చాలా బాగుంది షర్ట్ అయితే మాత్రం. నాని, నాకు మ్యాచింగ్ ఎందుకు వేసా? ఎప్పుడు అయ్యో కదా, అబ్బా చూసారా అలా ఒకలాగా అంటారు. బట్ నేను ఇప్పుడు 2 days నుంచి ఈ సారీ కట్టుకోవాలి అనుకుంటున్నా. ఇది యాక్చువల్గా 1 minute సారీ అనమాట. ఇది యాక్చువల్గా ఇన్స్టా ప్రమోషన్. ఒక్కొక్క ఇన్స్టా ప్రమోషన్ అయిపోతుంది, ఇప్పుడు వెళ్తున్న దానికి షూట్ కూడా అయిపోతుంది అని చెప్పేసి ఇది కట్టేసుకున్నా. మా ఆయన అయితే ఆ షర్ట్ వేసుకున్నారు. బట్ అలాగో ఒకలాగా మ్యాచింగ్ అయిపోయింది అనమాట. సో ఈరోజు ఫుల్ డే వ్లాగ్ మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాను. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూడండి. పిల్లల్ని అయితే పడుకున్నారని చెప్పేసి అమ్మ వాళ్ళ దగ్గరే వదిలేసాను అనమాట. వాళ్ళు చూసుకుంటానన్నారు. సో మేమిద్దరమే వెళ్తున్నాము, ఎందుకంటే మళ్ళీ అక్కడ వీడియోకి డిస్టర్బెన్స్ అవుతుంది. వాళ్ళు ఉండకపోతే అల్లరి పెట్టేస్తే. ఎందుకంటే మనం ఒక మాట ఇచ్చి మంచిగా చేయాలి, వాళ్ళు రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు మనం ఒప్పుకున్నప్పుడు. సో వాళ్ళ వల్ల ఇంకా డిస్టర్బెన్స్ ఏమైనా అవుతుంది ఏంటా అని చెప్పేసి వాళ్ళు పడుకున్నారని చెప్పేసి వదిలేసాం. లేదా లెగిసి ఉంటే వాళ్ళు ఉండరు కూడా ఉన్నాం, మేమే తీసుకొచ్చుకోవాలి. అప్పుడు మా బాధ లేదు, మేము పడదాం. బై గాడ్ లక్ టైం పట్టేస్తుంది, 12 అయిపోతుంది. వాళ్ళు యాక్చువల్గా 10:30 కల్లా అక్కడ ఉండాలి అని అన్నారనమాట. 10:30 కల్లా వెళ్ళి షూట్ చేసుకోవడమే. వాళ్ళు డైరెక్ట్గా చెప్పి వీడియోలో కూడా చెప్పి మా ఇది ప్రమోషన్ అనే చెప్పండి అని అడిగారు అనమాట. అంటే ఎవరికైనా అవసరమైన వాళ్ళే కదా నన్ను తీసుకుంటారు. ఏ వస్తువు కావాలనుకున్నా చాలా మంది అనుకుంటారు మీ వ్లాగుల్లో ఇంక్లూడ్ చేయండి ప్రమోషన్ వచ్చేసరికి. దానివల్ల జనాలకి కూడా ఒక ఇది వచ్చేస్తుంది, వాళ్ళకి కూడా నెగిటివిటీ వచ్చేస్తుంది. సో వాళ్ళైతే ముందన్నారు మాది ప్రమోషన్ వీడియో అనే చెప్పండి, మంచిగా చెప్పండి అని అన్నారు. సరేనండి అని అన్నారు. క్లారిటీ ఉంటే ఇంకా మంచిది, ముందుకి బాగా వెళ్ళచ్చు. మనం ఏదో ఫ్యాబ్రికేటెడ్ గా అంటే ఏదో కల్పించి ఒక స్టోరీ వెళ్ళి చెప్పవలసిన అవసరం ఉండదు. డైరెక్ట్ గా ఇంకా పాయింట్ లోకి వచ్చేది, డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఎలా ఉంటది అనమాట. యాక్చువల్ గా వాళ్ళది ముందు కూడా చేశాను నేను, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అనమాట నేను వెళ్తున్నా, విజిట్ చేసేస్తున్నా. హ్యాపీ అనిపిస్తుంది ఇలాగా ప్రమోషన్స్ కి ఎవరైనా మనల్ని వెళ్ళి పిలిచినప్పుడు. బట్ దానికి ఉన్న కష్టం కూడా బ్యాక్ ఎండ్ వర్క్ కూడా మాకు చాలా ఉంటది. ఇప్పుడు రెడీ అవ్వాలి మార్నింగ్, అంటే ఎప్పుడు సండే పూట అసలు లేగను నేను. అటువంటిది 7:30 నుంచి నాకు మెలకు వచ్చేసింది అనమాట. అదేదో వేగ లెగిసానని నేను చెప్పుకోవట్లేదు, జస్ట్ చెప్తున్నాను. అంటే నిద్ర పట్టదు అనమాట. అమ్మో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా చెప్తానో ఎలా మాట్లాడతానో అన్న టైం. రెడీ అంతమంది రెడీ అవ్వాలి అంతే కదా మరి. వైఫ్ కోసం హస్బెండ్ సాక్రిఫైస్ చేస్తున్నారు అనమాట అన్ని విషయాలు. ఈ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు కొంచెం రాగలను అంతే. అందుకోసమే నా కోసం అన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ చూడండి, బాగున్నాయో లేదా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేను క్రాఫ్ట్ అదే ఏం బజార్ అయితే క్రాఫ్ట్ బజార్ కదా, క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాను ఆర్కే బీచ్ ఎదురుగా. అక్కడ తీసుకున్నాను అనమాట. పేరు వచ్చేసరికి 100 రూపీస్ పడ్డది. ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి, అంటే ఈ సారీ మ్యాచింగ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. యాక్చువల్గా చాలా బాగున్నాయి. నాని నిన్న బుట్టలు చూశాను నాని, అక్కడ అసలు మైండ్ బ్లోయింగ్. కానీ నాకు అంత పెద్ద సూట్ అవ్వేమో, మేబీ 350 రూపీస్ అంటే పేరు. మా నాన్న అయితే ఒకటే తిట్లు అనమాట, నీకు ఉన్నవి చాలవా, ఉన్ని బంగారం వస్తువులు వేసుకుంటావు సరిపోతాయి కదా, లేదా నీ దగ్గర ఉన్న రోల్ గోల్ చూలితే సరిపోతాయి కదా, ఎందుకు ఇంకా కొంటావు, డబ్బులన్నీ వేస్ట్ చేస్తాను అని అన్నారనమాట నిన్న. డాడీ మరి డ్రెస్సులకు మ్యాచింగ్ ఉండాలి కదా అంటే, ఎన్ని మ్యాచింగ్ నువ్వు అన్నీ అలానే చెప్తావని అంటారు. ఫాదర్స్ అందరూ ఒకలాగే ఉంటారేమో కదా, డబ్బులు దాచుకోండి అని చెప్తారు. అటు పక్క మా అత్తవారు అంతే, మాకు అన్నవారు అంతేనమాట. అలాంటిది. సో ఫస్ట్ వెళ్ళేసి వచ్చేద్దాం, ఓకే? తర్వాత ఏం జరిగితే అప్పుడు షూట్ చేస్తాం. ఇంకా షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. టైం కరెక్ట్గా 12:31 దాటిందండి. సో ఇంటికి వెళ్తున్నాం మేమైతే. పిల్లలు ఆల్రెడీ వేస్తారు, ఫోన్లు కూడా వచ్చేసాయి అనమాట. 1.5 అవర్ పట్టింది కరెక్ట్గా. మేము 10:30కి వెళ్తే అసలు 11 అనుకుంటా వచ్చారు. 1 అవర్ షూట్ అంతా అయ్యిందనమాట. సో మేమైతే ఇంటికి వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని బైక్ అయితే రెస్టారెంట్ ప్లానింగ్ ముందే అనుకున్నాం అనమాట. ఇంకా రెస్టారెంట్కి వెళ్తున్నాం ఇప్పుడు వచ్చేసరికి. ఆదర్శ్ గాడే డబ్బులు ఎత్తున్నాడు అనమాట, అందుకే నేను చూపించాను. ప్లానింగ్ అంటే ఏంటి తెలుసా, బీచ్కి వెళ్ళి ఇయర్స్ అయిపోతుంది, ఎన్ని రోజులు కాదు. బీచ్కి వెళ్ళట్లేదు, కావాలి వెళ్ళడం లేదు, మనమే వెళ్ళడం. అస్సలు
అది నా ఫోటో షూట్ అప్పుడు గీతకు బీచ్ లోకి వెళ్ళింది. ఇప్పటికి వెళ్ళలేదు. లిని పుట్టాకి ఎప్పుడు బీచ్ లోపలికి దిగలేదు, వెళ్ళలేదు, ఏటి లేదు, చూడట్లేదు. మా పనులు మాకే సరిపోతున్నాయండి, వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనమాట. వర్ధకంగా ఇంట్లో పడుకుంటాం, మళ్ళీ కొంచెం టైం దొరుకుతాయి అంతే. మా పనే అది అనమాట. వైజాగ్ వస్తే ఆల్రెడీ ఈ రోజు కూడా అయిపోతుంది. ఈ రోజు నైట్ కి మళ్ళీ అదే విధంగా ఇంటికి వెళ్ళిపోతాం. ప్రమోషన్స్ కోసం వస్తుంటాం. సో ఇంకా రెస్టారెంట్ గేట్ వచ్చామన్నమాట. పడతానా లేరా? బాగానే ఉన్నాం. స్పెషల్ సీ ఫుడ్ విత్ చికెన్. దీని మధ్య ప్రాన్స్ తినడం నేర్చుకున్నాను. ఫస్ట్ తినేదాన్ని నేర్చుకోవడం టేస్ట్ నచ్చుతుంది ఈ మధ్య, ఒకప్పుడు నచ్చదు కాదు. ధరణి నీకు తెలియదు కూడా మాట్లాడడం రాదా? మంచి ఫిష్ ఆర్డర్ పెట్టినాను. మా గీతం చూసారా? గీతం సే హాయ్. నువ్వు కూడా బాగున్నావు నాన్న. పర్లేదు, సర్వ్ చేసేయండి. అంటే నీకు పెట్టకుండా నీకే తింటావా? తిన్నా. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది, సూపర్ ఉంది అసలు. కానీ స్పైసీగా కొంచెం ఉన్నాయి, కానీ 3 రకాల స్టార్టర్స్లు ఇచ్చాం ఈరోజు. ఇదేం మేము సరిపోతుంది మాకు. ఇస్తాను. ఇది కొంచెం డిఫరెంట్ స్టార్టర్స్ అనమాట. పేరేంటి? పేరు మిమ్మల్ని చూపించాలండి. జస్ట్ అది అరిటాకు, కొత్తిమీర, ఫిష్ అంట స్టీమ్ చేస్తారంట. అయితే ఇది అక్కడేసి వచ్చింది షార్ట్. అరిటాకులో కొత్తిమీర అంటే యాక్చువల్గా నాకు పడదు, బట్ టేస్ట్ చేద్దామని చెప్పేసి ట్రై చేసాం, ఎలా ఉంటుందో ఏంటో. సో స్టార్టర్స్ లో అయితే తినేసాం. చాలా చాలా టేస్ట్ ఉంది, చాలా బాగున్నాయి. ఆర్డర్ చేసింది నాకు చెప్తాను. ఇప్పుడు మెయిన్ కోర్స్ వచ్చేసరికి చికెన్ ఫ్రై, ఫిష్ బిర్యానీ ఒకటి, ఇంకేంటంటే రాము గారి కోడి పలావ్ అంట. సో అది ట్రై చేయాలి. కమ్మగా తింటున్నా తెల్లవారు, అందుకే తిండి మానేసాను. బిర్యానీ తినడం కోసం తెలుసా, తెల్లవారు టిఫిన్ చేయలేదు నేను. అంతే, కానీ నేను తెల్లవారు టిఫిన్ చేశాను నేను ఈరోజు. చేయలేదు కదా, తింటాను అసలు ఫుల్గా తినేస్తా అని చెప్పేసి. చూసారా అండాలాగా. ఇప్పుడైతే తినేయడమే, సర్వ్ చేసేస్తే. నీకు ఉల్లిపాయ కావాలా? ఇంటికి పట్టుకెళ్ళిపోయి కూర వండుకోండి. రాము గారి కోడి పలావ్. వావ్, టెంప్టింగ్. ఇవి బాస్మతి రైస్తోనే వచ్చినాయి కదా. ఇంకా తినేసాం. టేస్ట్ మాత్రం ఫిదా అని చెప్పొచ్చు, చాలా బాగుంది. వైజాగ్ లో మాత్రం ఎంత బెస్ట్ టేస్ట్ నేను ఇంతవరకు ఎక్కడ తినలేదు, ఇదే ఫస్ట్ టైం. జాద్ రెస్టారెంట్, జాద్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుచుకోవడమే. ఈరోజు అయితే రుషికొండ బీచ్కి వచ్చామన్నమాట. ఇప్పుడు దేనికి వచ్చాను అసలు ముందు చెప్పు. దేనికి వచ్చాం? తినేసాము, రుషికొండ బీచ్కి వచ్చాం అన్నాను. ఏ బాబా, అయితే బీచ్కి వచ్చాం. యాత్ర జరుగుతుంది. యాక్చువల్గా ఫస్ట్ టైం బీచ్ దగ్గరికి వచ్చింది అనమాట. లేని ఆనంద లేనిష దిగనేస్తుంది. గీతూ రా 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 రా. గీత
నవ్వుతుంది. వస్తుంది వస్తుంది. పదండి పదండి పదండి. రండి, అసలు ముందుకు వెళ్ళిపోతాను. భయాలు లేవులకు. రా గీత ఎక్కడికి రా. భలే ఉంది అసలు ప్లేస్. అచ్చా, నీళ్ళన్నా చెప్పులు ఉన్నాయి కదా. తడిసిపోతాను లాస్ట్ కి. తడిసిపోయా. అచ్చా బీచ్ నో తెలుసు రా అని ఏడుతుంది అనమాట. పదండి, టైం అయిపోయింది. పదండి రా 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 తల్లి, మళ్ళీ వద్దాం. పద నాన్న రా. అప్పుడు ఎక్కించాం కదా, గుర్తుంది దాన్ని. తడిసిపోయా లోపల డ్రాయర్ కూడా. సో మేమైతే ఇంకా రిటర్న్ అనమాట వెళ్ళిపోతున్నాం. నర్సీపట్నం బయలుదేరిపోయాం. ఏంటమ్మా? హాయ్. ఎప్పుడు రెస్టారెంట్ ఏంటి తింటా? ఇంటికి వెళ్ళిపోదాం కదా. ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. గీతం చదువుతుంది, అన్ని మర్చిపోయింది సకానికి సగం. రేపటి నుంచి మళ్ళీ నేర్పించలేదు ఆ విధంగా అన్ని కూడా. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా ఇక్కడ, అందుకు